వాళ్ళ అక్క ఆవేదన చూసిండ్రా. అలా తను చాలా రోజులు అవుతుందంట మాట్లాడక. వాళ్ళ అక్క పుట్టినరోజు అంట, ఆమె చనిపోయిన రోజు. నా పుట్టినరోజుకి విష్ చేయడానికి ఫోన్ చేసినావేమో అనుకున్న చెల్లె, నేను ముందు ఫోన్ చేస్తుంటే బాగుండేది. వాళ్ళ అక్క కూడా ఎంప్లాయ్ అంట, జాబ్ చేస్తారంట. తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో అక్కడ పిచ్చిదానిలాగా పాపం ఏడ్చుకుంటూ కూర్చుంది. వాళ్ళ అమ్మ లిటరల్గా పిచ్చిదైపోయింది శివ. తనకి ఏం లేదు, నా కూతురు ఎక్కడన్నా అట్లా అడుగుతుంది శివ. నిన్న ఇక్కడ మేము చూసాం, నిన్న మొత్తం మేము ఇంట్లో వంటలు కూడా చేసుకోలేదు. ఎవరికి మా అమ్మకి ఫోన్ చేస్తే నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు అని అంటున్నారు. కాకపోతే ఉంటుంది గుండెలో కలుక్కుమన్నట్టు అవుతుంది. అసలు ఇది ఎంతవరకు దీన్ని మాత్రం చాలా ఖచ్చితంగా శివ, నేను ఎవరికి ఇంత క్లోజ్గా ఏ మీడియా వాళ్ళతో నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీ వీడియోస్ నేను వాచ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి నేను వాచ్ చేస్తాను. అందుకని నేను నీకు క్లోజ్గా నేను చెప్తున్నాను, ఒక అక్కగా చెప్తున్నాను. నీ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేను ఆశిస్తున్నా శివ. నువ్వు ఇప్పుడు నీ వర్క్ ఇది వర్క్ కాకుండా మన ఇంట్లో అయింది అన్నట్టు, శివ ఇంట్లోనే జరిగింది, ఒక హరిత ఇంట్లోనే జరిగింది అన్నట్టు. దీని గురించి మనం చర్య తీసుకుందాం శివ. మీరు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏదైతే వీడియో చేసిండో దాని గురించి మీరు కూడా కౌంటర్ వీడియో చేసి అసలు ఏంటి కంపల్సరీ అని పెట్టండి. సో పక్కా చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి కూడా అంటే తల్లి అంటే చంపిన తర్వాత నేను ఎట్లా బ్రతుకుతా అని చెప్పేసి ఆమెకు మైండ్లో ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అమ్మాయి